మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలియక వాటిని ఏవో పిచ్చి మొక్కలుగా భావిస్తాము. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే మెడిసిన్ అంటూ ఓ టాబ్లెట్ వేస్తున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. పదే పదే టాబ్లెట్లను తీసుకోవడం వల్ల శరీరంలో మెడిసిన్ డోస్ ఎక్కువై మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలను క్షణంలో నయం చేసుకునేందుకు ప్రకృతి మనకు ఎన్నో రకాల వనమూలికలను ప్రసాదించింది. కానీ వాటిపై సరైన అవగాహన లేక ప్రయోజనాలను పొందలేకపోతున్నాము. అయితే ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలున్న అనేక మొక్కల్లో ఉత్తరేణి కూడా ఒకటి. మన పూర్వీకుల కాలం నుండి ఉత్తరేణి ఆకులను పలు ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనం ఎంతో భక్తితో చేసుకునే వినాయక చవితి పండుగలో వినాయకుడికి సమర్పించే ఆకులలో ఉత్తరేణి తప్పకుండా ఉంటుంది. ఉత్తరేణి ఆకులు పలు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. మన పల్లె వాతావరణంలో పొలం గట్ల మీద, రోడ్ల వెంబడి ఎక్కువగా కనిపించే ఉత్తరేణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మొక్కలోని ఆకులు, కాండం మరియు వేర్లలో అనేక రకాల వ్యాధులను నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయుర్వేద వైద్యంలో ఉత్తరేణి విశిష్ట స్థానం పొందిందని చెప్పొచ్చు. ఉత్తరేణి మొక్కలను ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తుంటారు. తెలుగులో ఉత్తరేణి, దుచ్చెన చెట్టు అని, సంస్కృతంలో అపమార్గ, కరమంజరి అని కూడా పిలుస్తారు. ఉత్తరేణి మొక్క యొక్క ఆకులు, వేర్లు మరియు విత్తనాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్లు మరియు సపోనిన్లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. పాము, తేలు, జెర్రీ వంటి విషప్రాణులు కుట్టినప్పుడు ప్రాథమిక చికిత్సలో భాగంగా విష ప్రభావాన్ని తగ్గించడానికి, బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఉత్తరేణి ఆకులను మెత్తగా నూరి గాయంపై పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉబ్బసం, అజీర్తి సమస్యలకు ఉత్తరేణి భస్మం 1 గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే బాధ నుంచి విముక్తి కలుగుతుంది. దంత సమస్యలకు ఉత్తరేణి చక్కటి పరిష్కార మార్గం. ఇప్పటికీ మన పల్లెల్లో కొంతమంది ఉత్తరేణి కొమ్మలతో ఉదయాన్నే దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఉత్తరేణి ఆకులను కషాయంగా చేసుకొని ప్రతిరోజు తాగితే కిడ్నీ సమస్యలు, చర్మ సమస్యలు, కుష్టు వంటి వ్యాధులను నివారిస్తుంది. సోరియాసిస్ మచ్చలతో బాధపడేవారు ఉత్తరేణి ఆకు రసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సోరియాసిస్ మచ్చల పైన 40 రోజుల్లో వరుసగా చేసిన ఎడల మచ్చలు తగ్గి చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. మహిళల్లో వచ్చే కొన్ని సమస్యలకు ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఆడవారిలో తెల్లబట్ట సమస్యకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటి వేర్లను ఎండబెట్టి పౌడర్ చేసుకొని 1 స్పూన్ పౌడర్ని గ్లాసు నీటిలో వేసుకొని తాగితే తెల్లబట్ట సమస్య కూడా తగ్గిపోతుంది. అలాగే ఆడవారు గర్భం దాల్చడంలో ఏమైనా లోపాలు ఉంటే కనుక ఈ ఉత్తరేణి మొత్తం భాగాన్ని అంటే వేర్లు, ఆకులు, విత్తనాలు, కాండం సేకరించి శుభ్రంగా కడిగి 10 గ్రాముల చొప్పున 200 మిల్లీలీటర్ పాలల్లో వేసి ఉడికించి తినాలి. ఇలా ఋతుక్రమం వచ్చిన మొదటి 4 రోజులు తినాలి. ఈ విధంగా తరువాత 3 ఋతుక్రమాలకు చేస్తే ఆడవారిలో ఉండే దోషాలు పోయి గర్భం ధరిస్తారు. దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పికి కానీ ఈ ఆకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఉత్తరేణి ఆకులను తీసిన కషాయం కిడ్నీలని శుభ్రం చేస్తుంది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఉత్తరేణి మరిగించి చల్లారాక ఆ కషాయాన్ని తీసుకుంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు తగ్గుముఖపడతాయి. ఇక మూత్రం సాఫీగా నడుస్తుంది. ఉత్తరేణి రసంతో చర్మంపై ఉప్పు, గజ్జి, కుష్టు ఇలాంటి వాటిని కూడా నివారించుకోవచ్చు. దాన్ని గంజిగా గనుక కాల్చుకొని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఎంతో ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటారు. ఈ ఉత్తరేణి ఆకుల్ని తమలపాకులో పెట్టి తింటే పైల్స్ నుంచి కలిగే మంట, బాధ వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఈ ఉత్తరేణి నుండి తగ్గించే ప్రయత్నం చేసుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను కూడా కరిగించే గుణాలు ఈ ఉత్తరేణి ముక్కలో ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనె వేసిన తరువాత బాగా మరిగించాలి. ఆ తరువాత రసాన్ని పొట్ట భాగంలో కొవ్వు ఉన్న చోట అప్లై చేస్తుంటే క్రమంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఉత్తరేణి విత్తనాలని పౌడర్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఆ పౌడర్ని ఉప్పుతో కలిపి ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ఈ పౌడర్తో పళ్ళు తోముకోవడం ద్వారా పళ్ళకు సంబంధించిన ఏ సమస్య అయినా తొందరగా తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరేణి మొక్కని 7 ఆకులు తీసుకొని 7 మిరియాలు కలిపి తినడం వల్ల గర్భిణీలకు సుఖప్రసవం అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ ఆకులతో పాటు మిరియాలు, వెల్లుల్లిని నీటిలో కలిపి చిన్న చిన్న మాత్రలు వేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు ఓ 2 చొప్పున తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఎర్ర ఉత్తరేణి ఆకుల రసాన్ని 50 గ్రాములు తీసుకొని మరో 50 గ్రాముల ఆవు నెయ్యి కలిపి తీసుకుంటే రక్త మొలలు తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకులు, సహదేవి చెట్టు వేరు మిరియాలు అన్నీ కలిపి చిన్న మిరియాల గింజంత సైజులో తల్లిపాలతో కలిపి పిల్లలకు నాకిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఈ చెట్టు వేరుతో పాటు నేలతాడి దుంప పిప్పిళ్ళు కలిపి అందులో బెల్లం వేసి 10 గ్రాముల చొప్పున తింటూ ఉంటే బోదకాలు, బోద చేయి సమస్యలు ఉన్నవారు వాటి నుంచి బయటపడతారు. ఉత్తరేణి వేరు ముద్దను ఆవు మజ్జిగతో కలిపి తీసుకుంటే పాండురోగం తగ్గిపోతుంది. కడుపులో జీవక్రియ కూడా బాగుంటుంది. ఈ ఆకుల వేర్లు తీసుకొని పటిక బెల్లం కలిపి 10 గ్రాములు చొప్పున తింటే గర్భాశయ సమస్యలు తగ్గిపోతాయి. కాలేయం కూడా శుభ్రంగా మారుతుంది. అంతేకాకుండా రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఉత్తరేణి కషాయం లేదా రసం కిడ్నీలను శుభ్రం చేస్తుంది. మూత్రం ఈజీగా పోయేలా చేస్తుంది. ఉత్తరేణి రసం కఫము, శరీర ఉబ్బు, నొప్పులు, గజ్జి, కుష్టును నివారిస్తుంది. ఉత్తరేణిని అనుభవ వైద్యులు కాయసిద్ధి ఔషధంగా ఉపయోగిస్తారు. అంటే వయసు పెరగకుండా చేసే మెడిసిన్స్లో ఉత్తరేణిని ఉపయోగిస్తారు. ఈ చెట్టు వేరుతో పాటు నేలతాడి దుంప పిప్పిళ్ళు కలిపి అందులో బెల్లం వేసి 10 గ్రాముల చొప్పున తింటూ ఉంటే బోదకాలు, బోద చేయి సమస్యలు ఉన్నవారు వాటి నుంచి బయటపడతారు. ఉత్తరేణి వేరు ముద్దను ఆవు మజ్జిగతో కలిపి తీసుకుంటే పాండురోగం తగ్గిపోతుంది. కడుపులో జీవక్రియ కూడా బాగుంటుంది. ఈ ఆకుల వేర్లు తీసుకొని పటిక బెల్లం కలిపి 10 గ్రాములు చొప్పున తింటే గర్భాశయ సమస్యలు తగ్గిపోతాయి. కాలేయం కూడా శుభ్రంగా మారుతుంది. అంతేకాకుండా రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఉత్తరేణి కషాయం లేదా రసం కిడ్నీలను శుభ్రం చేస్తుంది. మూత్రం ఈజీగా పోయేలా చేస్తుంది. ఉత్తరేణి రసం కఫము, శరీర ఉబ్బు, నొప్పులు, గజ్జి, కుష్టును నివారిస్తుంది. ఉత్తరేణిని అనుభవ వైద్యులు కాయసిద్ధి ఔషధంగా ఉపయోగిస్తారు. అంటే వయసు పెరగకుండా చేసే మెడిసిన్స్లో ఉత్తరేణిని ఉపయోగిస్తారు. ఉత్తరేణి విత్తనాలను పాలతో వండుకొని తింటే ఆహారం తరువాత వచ్చే కడుపు నొప్పిని నివారిస్తుంది. దీనిని శూల అని కూడా అంటారు. ఉత్తరేణి భస్మం అజీర్ణ సమస్యలకు మంచి ఔషధం. సమూల భస్మం అనగా ఉత్తరేణి చెట్టుని వేర్లతో సహా పీకి తీసుకొచ్చి ఎండించి కాల్చి బూడిద చేయడం. ఈ భస్మాన్ని గంజి నీటిలో కానీ సొంటి కషాయంతో 2 పూటల ఆహారం తిన్న తరువాత తీసుకొనవలెను. పిచ్చికొక్క కర్చిన వారికి ఉత్తరేణి విత్తనాల చూర్ణం దివ్య ఔషధం. దీని విత్తనాల చూర్ణముని
నీళ్ళతో నూరి వెర్రికుక్క కరవడం వలన వచ్చే హైడ్రోఫోబియా తగ్గుతుంది. తేలు, జెర్రీ, పాము వంటి విష జంతువులు కరిచినప్పుడు కరిచిన ప్లేస్లో ఉత్తరేణి ఆకులు కానీ పూత వెన్నులు కానీ నూరి కరిచిన చోట దళసరిగా పట్టించిన బాధ మంట తగ్గుతుంది, విషం హరిస్తుంది. ఉబ్బసంతో బాధపడేవారు ఈ చెట్టు యొక్క సమూల భస్మం 1 గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే తగ్గుతుంది. ఉత్తరేణి రసంలో దూది తడిపి పుప్పి పంటిలో పెట్టినా పుప్పి పంటి నొప్పి తగ్గుతుంది. వరుసగా కొన్ని రోజుల జ్వరంతో బాధపడుతుంటే ఉత్తరేణి పచ్చి ఆకు నూరి కొద్దిగా మిరియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి గజ్జెకాయల అంత మాత్రలుగా చేసుకొని తీసుకోవాలి. తద్వారా చలి జ్వరం నివారిస్తుంది. కందిరీగ, తేనెటీగ కుట్టినప్పుడు వెంటనే ఈ ఆకుని నీళ్ళతో నూరి పలుచగా పూసిన మంట నివారణ ఆగును.